నమస్కారం. హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. గ్రోత్ పెయిన్స్ అంటే ఏమిటి, గ్రోత్ పెయిన్స్కి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడానికి అమర్ హాస్పిటల్ నుండి డాక్టర్ సంతోష్ని నేమూరి పీడియాట్రిక్ ఆర్థోపెడియాట్రిషియన్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఫస్ట్ గ్రోత్ పెయిన్స్ అంటే ఏమిటి? గ్రోత్ పెయిన్స్ అంటే ఏం లేదండి, చిన్నపిల్లలు అరౌండ్ బిఫోర్ టీనేజ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి డైలీ నైట్స్ పెయిన్స్ అంటూ ఉంటారు. ఫ్రీక్వెంట్గా పెయిన్ ఉంటుంది వితౌట్ ఎనీ ఇంజురీ అండ్ ఏది కాజ్ లేకుండా ఫ్రీక్వెంట్గా పెయిన్స్ అని చెప్తూ ఉంటారు పిల్లలు. సో ఇవి యూజువల్లీ 3 to 12 years పిల్లల్లో చూస్తుంటాము. ఎలా అంటే ఇది మనకి యాక్టివ్ చిల్డ్రన్లోనే కనిపిస్తుంది. ఇట్లా అంటే సిక్ చిల్డ్రన్ అలా కాకుండా యాక్టివ్ చిల్డ్రన్లో పెయిన్స్ అంటూ ఉంటారు. సో దట్ అవి కొన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కాకపోతే ఇది చాలా నార్మల్ విషయం అన్నమాట. 3 to 12 years పిల్లల్లో గ్రోత్ పెయిన్స్ అనేటివి. అంటే గ్రోత్ పెయిన్స్ వచ్చాయని ఎలా తెలుస్తుంది మదర్కి? ఇప్పుడు చాలామంది మీరట్టు యాక్టివ్గా ఉండే వాళ్ళకి వస్తుందంటారు, ఆడుకుంటుంటారు పిల్లలు, సో దానివల్ల పెయిన్స్ వస్తున్నాయని అనుకుంటారు కదా మదర్స్. సో గ్రోత్ పెయిన్స్ వస్తున్నాయని ఎలా తెలవాలి, అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి వాటిని? అయితే దీనికంటూ స్పెసిఫిక్ లక్షణాలు ఏమి ఉండవు. యూజువల్లీ పిల్లలు ఎలా అంటే వన్స్ నడక స్టార్ట్ చేసినాక, యూజువల్లీ నడిచే పిల్లల్లోనే చూస్తాం ఇది. అంటే వన్స్ నడక స్టార్ట్ అయ్యాక మొదలవుతుంది. అప్పుడు అంటే ఎవ్రీ కిడ్కి ఏం రాదు ఇది. గ్రోత్ పెయిన్స్ అనేది ప్రతి కిడ్ ఏం కంప్లైంట్ చేయరు మాకు. అయితే కొందరిలో వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయి. మనకి స్పెసిఫిక్గా దీనికే వస్తుందని చెప్పడానికి ఉండదు. అయితే వీళ్ళు ఏంటి అంటే యూజువల్లీ డే అంతా స్కూల్కి వెళ్తారు, యాక్టివ్గా ఆడుకుంటూనే ఉంటారు. మనకేవి వీళ్ళకేదో ఉంది అన్న డౌట్ కూడా రాదు. సిక్ చిల్డ్రన్ కూడా కాదు, నార్మల్ చిల్డ్రనే. యూజువల్లీ ఇంటి దగ్గరకు వచ్చాక నైట్ పెయిన్స్ అంటారు. అయితే యూజువల్లీ గ్రోత్ పెయిన్స్ అనేటివి మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాక్టివ్గా ఉండి చిల్డ్రన్ ఈవినింగ్ అయ్యాక అప్పుడు పెయిన్స్ అంటారు. లేదా నైట్ టైమ్స్ పడుకొని మధ్యలో లేచి పెయిన్స్ అనడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మదర్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే చైల్డ్ ఈజ్ యాక్టివ్గానే ఉన్నారు, కాకపోతే పెయిన్స్ అంటారు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా లేస్తారు వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ పెయిన్ అని ఏం చెప్పరు. సో దట్ ఇది పెద్ద భయపడాల్సిన విషయం ఏమీ కాదు. కాకపోతే కొన్నిసార్లు మనం కన్సర్న్ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ కానీ లేదా దీనికి ఇంకేదైనా కారణాలు ఉన్నాయో అవి కొన్ని రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనం అవి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. అదర్వైజ్ చాలా వరకు ఈవినింగ్స్ పెయిన్స్ అని మార్నింగ్ కల్లా చైల్డ్ యాక్టివ్గా ఉన్నారు, బాగానే ఉన్నారు అంటే వీ కెన్ లీవ్ దెమ్. ప్రధానంగా ఎక్కడ ఈ గ్రోత్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి పిల్లలకి? అయితే యూజువల్లీ గ్రోత్ పెయిన్స్ మనకి లెగ్స్లో కనిపిస్తాయండి. అంటే మనకి లెగ్ అంటే నీ జాయింట్, మోకాలు కింద గుత్తులలో మధ్యలో ఇక్కడ ఈ రీజన్లో బేసిక్గా పిల్లలు పెయిన్ అని చెప్తూ ఉంటారనమాట. అయితే మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి బేసికలీ దిస్ ఇస్ మజిల్ పెయిన్ లేదా బోన్ ఫటీగ్ వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది, అంతేగాని జాయింట్ పెయిన్స్ రావు. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. మనం తెలుసుకోవాలి అది జాయింట్ పెయిన్సా లేకపోతే లెగ్ పెయినా అనేది. లెగ్ అంటే ఏం లేదు, మోకాలు గుత్తులకు మధ్యలో ఉండే పార్ట్, ఇది లెగ్ అంటాము. లెగ్ పెయిన్సా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. డాక్టర్ గారు, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో పోల్చితే మన ఈ గ్రోత్ పెయిన్స్ని ఎలా గుర్తించాలంటారు? యూజువల్లీ ఇందాక చెప్పా కదండి నేను, ఇవి గ్రోత్ పెయిన్స్ అనేటివి మనకి లెగ్స్లో అలా వస్తుంది. లెగ్ కానీ హీల్ కానీ ఇక్కడ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం వేరే వాటితో డిఫరెన్షియేట్ చేయడం ఎలా అంటే, యూజువల్లీ మనము మోకాలు నొప్పులు కానీ అంటే ఎనీ జాయింట్ పెయిన్స్, నీస్, యాంకిల్ ఆర్ హ్యాండ్ పెయిన్స్ కానీ ఫింగర్ జాయింట్ పెయిన్స్ కానీ ఇలా ఉంటే మనము వీ హ్యావ్ టు థింక్ అదర్ రీజన్స్. అది మనకి జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాటి కిందికి వెళ్తుంది. అలాంటి వాటిలలో ఎలా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ పెయిన్ అని, మార్నింగ్ లేవగానే రిఫ్రెష్ అలా ఏమి ఉండరు. వాళ్ళకి ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ వస్తాయి. యూజువల్లీ జాయింట్ పెయిన్స్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ ఎర్లీ మార్నింగ్ పెయిన్ రావడం కానీ ఉంటాయి. ఇంకా వేరే సమస్యలు అంటే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా అనుకుంటుంటే మనం ఎట్లా అంటే చైల్డ్ యాక్టివ్గా ఉండరు, ఆ పెయిన్ వాళ్ళని ఆడుకోనివ్వదు. అంటే యాక్టివ్గా లేకుండా స్కూల్కి వెళ్ళడం కూడా
మానేయాల్సి వస్తుంది. అలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం వేరే రీజన్స్ ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే ఇవేంటంటే బైలాటరల్ సిమెట్రికల్ అనమాట. అంటే 2 కాళ్ళకి అలా రావడం లేదా 2 లెగ్స్లో రావడం జరుగుతుంది పెయిన్. సింగిల్ లెగ్ వచ్చింది అంటే మనం మాత్రం డాక్టర్ దగ్గర సంప్రదించి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పెయిన్స్తో పాటు గిడ్డినెస్ కానీ, అంటే కళ్ళు తిరగడం కానీ, ఇంకా వీక్నెస్, టైర్డ్నెస్ ఇలాంటివి కనిపిస్తే కూడా మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. వాటికి వేరే కారణాలు ఉంటాయి. లైక్ సింగిల్ లెగ్ పెయిన్ కానీ అలా ఉంటుంది, లేదా చైల్డ్ వీక్గా టైర్డ్గా ఉంటుంది అంటే మనము కొంచెం కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కూడా మనకి ఇలా గ్రోత్ పెయిన్స్కి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకేంటి అంటే అలాంటి పిల్లలు డే లాంగ్ కూడా పెయిన్ అని అంటారు. ఓన్లీ నైట్సే పెయిన్ అనకుండా మార్నింగ్ ఆడుకునేటప్పుడు దే డోంట్ లైక్ దే రిఫ్యూజ్ టు గో ఫర్ ప్లే అనమాట. ఆడుకోవడానికి కూడా వెళ్ళడానికి భయపడతారు, పెయిన్ ఉంది కాబట్టి వెళ్ళలేరు. సో అలాంటప్పుడు గిడ్డినెస్ కానీ టైర్డ్నెస్ అలా ఉండి ఇలా సింగిల్ లెగ్ పెయిన్స్ కానీ అలా ఉన్నప్పుడు ఒకసారి మనం క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు కూడా చేసి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అరే ఈ గ్రోత్ పెయిన్సే కదా, వీటికి టెస్ట్లు ఎందుకు అని అనుకోకుండా వీ హ్యావ్ టు గో ఫర్దర్ అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకంటే ఒక చిన్న టెస్ట్తో మనకు అది నార్మల్ గ్రోత్ పెయిన్సా లేకపోతే ఇంకేదన్నా బ్లడ్ క్యాన్సర్ రిలేటెడా, ల్యూకేమియాస్ అంటాము, అలాంటివి ఏమన్నానా అనేవి మనకు తెలుస్తుంది. లేదా ఇప్పుడు సింగిల్ జాయింట్స్ కానీ అలా ఉన్నప్పుడు మనం ఇన్ఫెక్షన్ కూడా, సింగిల్ జాయింట్ పెయిన్ ఉంది, ఫీవర్ అసోసియేటెడ్ విత్ ఫీవర్, లేదా ఏదన్నా దెబ్బ తాకింది అంటే మనం అప్పుడు ట్రామా లాగా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సింగిల్ జాయింట్ ఉండేసి ఫీవర్ వస్తుంది, జాయింట్ స్వెల్లింగ్ ఉంది, అప్పుడు కూడా ఆలోచించాలి. ఒక్కోసారి అవి ఇన్ఫెక్షన్ రీజన్తో కూడా అలా పెయిన్స్ వస్తాయి. సో పిల్లల్లో పెయిన్స్ వస్తే అన్నీ మనము లైట్ తీసుకోవాల్సిన ఇది లేదు. కొన్ని మాత్రం ఇట్లా సింగిల్ లెగ్ లేదా సింగిల్ జాయింట్ పెయిన్స్ అలా వచ్చినప్పుడు అసోసియేటెడ్ విత్ ఫీవర్ కానీ టైర్డ్నెస్ కానీ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఇలా ఎవాల్యుయేట్ చేయకోకుండా ఉండొద్దు. ఎందుకంటే చిన్న టెస్ట్తోని మనకి ట్రీట్మెంట్ అనేది చేస్తే పిల్లలు నార్మల్ యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి రావచ్చు. మీరు ఇందాక ట్రీట్మెంట్ అన్నారు కదా, మరి గ్రోత్ పెయిన్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే గ్రోత్ పెయిన్స్ అనేవి ఎలా అంటే మనకు సాధారణంగా ఉండేది డే టు డే ప్రాసెస్ అనుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటూ ఏది ఉండదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎలా అంటే మనం కొంచెం హాట్ ప్యాక్ కానీ ఇవ్వడము అలా చేసేసి నార్మల్ పారాసిటమాల్ లేదా ఐబుప్రోఫెన్ ఇస్తుంటాం పిల్లలకి, అది ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సెట్ అయిపోతారు. ఒకవేళ ఇవి ఇచ్చినా కూడా సరిపోవట్లేదు లేదా నెక్స్ట్ డే మార్నింగ్కి సెట్ అవ్వట్లేదు, డైలీ ఉంటుంది అంటే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే ఈ గ్రోత్ పెయిన్స్ కొందరికి ఇయర్స్ కూడా ఉంటుంది, కొన్ని మంత్స్ టు ఇయర్స్. సో దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనివల్ల చైల్డ్ ఏమీ సిక్ అవ్వడము అలాంటిది ఏమి ఉండదు. సో వీ కెన్ లీవ్ దెమ్ అన్నమాట. అలాగే మరి గ్రోత్ పెయిన్స్ అనేవి రాత్రి రావడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా రాత్రే ఉంటాయంటారు కదా. యూజువల్లీ ఎలా అంటే గ్రోత్ పెయిన్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఎలా అంటే మనకు బోన్ ఫటీగ్ అని అంటాము, లేదా మజిల్ ఫటీగ్ వల్ల కూడా వస్తుంది. సో పిల్లలు పొద్దంతా యాక్టివ్గా ఉండేసి ఈవినింగ్ ఇంటికి వచ్చాక అప్పుడు వాళ్ళకి ఆ ఫటీగ్ పెయిన్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు యూజువలీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రధానంగా మీ దగ్గరికి ఎటువంటి లక్షణాలతో పిల్లలు వస్తూ ఉంటారు? అంటే గ్రోత్ పెయిన్స్ ఈ లక్షణాలు ఉన్నాయండి అని మీ దగ్గరికి. యూజువల్లీ మదర్స్ ఎలా అంటే పిల్లల్ని తీసుకొచ్చేసి లైక్ డైలీ ఇంటికి రాగానే పెయిన్ అంటారు. పోనీ ఆడుకుంటున్నారా అంటే యాక్టివ్గా ఆడుకుంటున్నారు, లైక్ ఆడడం కానీ ప్లే ఏం మానేయట్లేదు. లేదా స్కూల్కి వెళ్ళడం మానేయట్లేదు. దే ఆర్ యాక్టివ్, లైక్ డూయింగ్ డైలీ యాక్టివిటీస్ నార్మల్లీ లైక్ ఎనీ అదర్ చైల్డ్ అనమాట. లైక్ స్కూల్కి వెళ్ళడము, యాక్టివిటీస్లో పాల్గొనడము ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. కానీ ఇంటికి రాగానే మాత్రం పెయిన్ అని చెప్పేసి, అది కూడా 2 లెగ్స్కి అలా పెయిన్స్ రావడం అనేది చెప్పడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. మేము యూజువలీ రీఅష్యూర్ చేస్తామండి పేరెంట్స్ని. వీ హ్యావ్ టు జస్ట్ మీరు రీఅష్యూరెన్స్ తీసుకొని
పారాసిటమాల్ కానీ ఐబుజెసిక్ సపోర్టివ్ కేర్ అనమాట. సపోర్టివ్ కేర్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఇవి కొంచెం నెలల తరబడి అలా ఉంటుంటే ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. ఒక్కోసారి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి ఈ గ్రోత్ పెయిన్స్ ఇలా పెయిన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో అవి డిఫరెన్షియేట్ చేసుకోవాలి, విటమిన్ డెఫిషియన్సీస్ వలన లేకపోతే ఇవి జస్ట్ గ్రోత్ పెయిన్సా అనేది. అలాగే మీరు ఇందాక కొందరికి గ్రోత్ పెయిన్స్ అనేది మంత్స్ ఉండొచ్చు, ఇయర్స్ ఉండొచ్చు అన్నారు. దాన్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే మంత్స్ ఉన్న వారికి ఒక ట్రీట్మెంట్, ఇయర్స్ ఉన్న వారికి ఇంకొక ట్రీట్మెంట్, అలా ఏ విధంగా? అలా ఏముండదండి, స్పెసిఫిక్గా దీనికంటూ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. జస్ట్ మనము ఇవి గ్రోయింగ్ పెయిన్సేనా చైల్డ్లో, లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా, అది మనం డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే సరిపోతుంది. గ్రోయింగ్ పెయిన్సే అంటే జస్ట్ వదిలేయాలి వాళ్ళని. ఇంకేదన్నా ఉంటుంది, జస్ట్ మంత్స్ ఇయర్స్ ఉంటుంది అంటే ఒక్కోసారి మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగటివ్ జస్ట్ స్టే కామ్ అండ్ కూల్, లైక్ దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదండి. ఈ గ్రోత్ పెయిన్స్ ఉన్న పిల్లలు సాధారణ శారీరక వ్యాయామాలు చేయొచ్చు అంటారా? నార్మల్గా వాళ్ళు యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చండి. దీనికోసం స్పెసిఫిక్గా రెస్ట్రిక్టెడ్గా ఉండడం అలాంటివి ఏం అవసరం లేదు. నార్మల్గా అన్నీ ఆ ఏజ్ చైల్డ్ ఏవేవి చేయగలరో, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చో అవన్నీ వాళ్ళు చేయొచ్చు. అలాగే గ్రోత్ పెయిన్స్కి ఉపశమనం కలిగించే మార్గాలు ఏమిటి? లైక్ యూజువల్లీ పిల్లలు ఇంటికి రాగానే లైక్ పేరెంట్స్ని నొక్కమని అడుగుతూ ఉంటారు. లైక్ మైల్డ్ మసాజ్ అంటే మనం బయట ఇచ్చే హెవీ కాకుండా లైట్ మైల్డ్గా మసాజ్ టైప్ అండ్ హాట్ ప్యాక్ అప్లై చేసేస్తే సరిపోతుంది. అయినా కూడా తగ్గట్లేదు అంటే కనుక ఇంట్లో లైక్ ఏదైనా అనాల్జెసిక్ సిరప్ ఉంటుంది, అది ఇస్తుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, గ్రోత్ పెయిన్కి ఎలాంటి టెస్టులు చేస్తారు? అయితే వీటికి స్పెసిఫిక్గా టెస్ట్ ఏం అవసరం ఉండవండి. కాకపోతే చెప్పాను కదా, నేను దీన్ని వేరే వాటి నుంచి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. లైక్ ఇఫ్ ఓన్లీ సింగిల్ జాయింట్ పెయిన్ వచ్చేసి, ఫీవర్ వచ్చేసి, స్వెల్లింగ్ ఉంది అంటే ఇనీషియల్గా మనం చేసుకోవాల్సింది అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ సస్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్, ఇవి గ్రోయింగ్ పెయిన్స్ కాదు అని నాకు అనిపించింది అనుకోండి, అప్పుడు నేను టెస్ట్ ఆర్డర్ చేస్తాను. లైక్ ఇనీషియల్గా మనం ఎక్స్రే తీసుకుంటాము. ఎక్స్రేలో డౌట్ ఉంటే కనుక అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం, లేదా ఎక్స్రే నార్మల్ ఉంది, చైల్డ్కి నైట్ టైమ్సే పెయిన్ వస్తుంది, హీ ఈజ్ అదర్వైజ్ నార్మల్ యాక్టివ్ చైల్డ్, అప్పుడు వీ క్యాన్ లీవ్. కానీ యాక్టివ్ చైల్డ్ కాదు, లేదంటే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటే మనం అప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లైక్ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాం కదా, కీళ్ళవాతం టెస్ట్లన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ జాయింట్ పెయిన్స్ అయితే కనుక. జాయింట్ పెయిన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గ్రోత్ పెయిన్స్. అయితే గ్రోయింగ్ పెయిన్స్ అనేవి మనం జాయింట్ పెయిన్స్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇఫ్ జాయింట్లో పెయిన్ వస్తుంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సింది ఉంటుంది. అండ్ జాయింట్ పెయిన్స్ పిల్లల్లో చాలా రేర్, అంటే లైక్ నార్మల్గా జాయింట్ పెయిన్స్ రావడం పిల్లల్లో చాలా రేర్. లేదు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, అర్లీ మార్నింగ్ వస్తుంది, అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ అంటే ఇట్లా గట్టిగా ఉండడం, జాయింట్స్ ఉండి ఒక 1 hour అయినాక లూజ్ అయిపోవడము అలా ఉంటుంది అంటే అప్పుడు మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి లైక్ కీళ్ళవాతం గురించి థింక్ చేయాల్సింది ఉంటుంది. దానికి ఒక ప్యానల్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దోస్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. ఒకవేళ అది పాజిటివ్ ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ కొన్ని ట్యాబ్లెట్స్, ఓరల్ ట్యాబ్లెట్స్ లాగా ఉంటుంది. సో అలా ఉంటుంది. లేదా ఫీవర్ ఉండేసి మనకి జాయింట్స్ స్వెల్లింగ్ అయిపోయి అలా ఉంటే కనుక మనం ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయాల్సింది ఉంటుంది. లైక్ యాంగ్రీ లుకింగ్ జాయింట్ ఉంటుందన్నమాట మనకి. అప్పుడు ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తే మనకు ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదు, నార్మల్గా చెప్పాలంటే పస్ ఫామ్ అవ్వడము జాయింట్లో, అలా ఉన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. లైక్ యూజువలీ ఎంఆర్ఐ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేసి పస్ ఉందా ఏంటి అది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మనము గ్రోత్ పెయిన్స్ ఉన్నప్పుడు ఓన్లీ థింగ్ అంటే లైక్ యాజ్ ఎ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ నేనేం ఆలోచిస్తా అంటే ల్యూకేమియా అయితే కాదు అంటే లైక్ అది నిర్ధారణ చేసుకోవడం అనమాట. ల్యూకేమియా అంటే లైక్ వన్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్ టైప్. అది అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు అదొకటే కొంచెం జాగ్రత్త పడాలి. గ్రోయింగ్ పెయిన్స్ లానే ప్రజెంట్ చేస్తుంది మనకు మ్యాక్సిమం ఈ ల్యూకేమియా అనేది. సో అప్పుడు దాంట్లో కూడా కాకపోతే దాంట్లో నైట్ పెయిన్ స్పెసిఫిక్గా ఉండదు, డే లాంగ్ పిల్లలు పెయిన్ అని చెప్తూనే ఉంటారు. సపోజ్ కొందరు సెన్సిటివ్ చిల్డ్రన్ ఉంటారు,
వాళ్ళు ఎలా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వస్తే గ్రోయింగ్ పెయిన్స్, డే లాంగ్ వస్తే ఇంకేదన్నా పెయిన్స్ అనుకోవడానికి ఉంటుంది. కానీ కొంచెం సెన్సిటివ్ చిల్డ్రన్ ఎలా అంటే డే అంతా కూడా కంప్లైంట్ చేస్తారు, ఇలా నాకు పెయిన్ వస్తుంది అన్నట్టు. అండ్ ఆడుకోవడానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అలాంటి పిల్లలు గ్రోయింగ్ పెయిన్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా రీజన్ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు మేము ల్యూకేమియాని కూడా ఒకసారి థింక్ చేసి అటువైపు ఎవాల్యుయేట్ చేసుకుంటామన్నమాట. లైక్ సింపుల్ ఇన్వెస్టిగేషన్స్, నాన్ ఇన్వేసివ్ అంటే లైక్ ఎలాంటి ప్రిక్ లేకుండా మనం స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ ఇవి చేసుకొని అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి దిస్ ఇస్ నాట్ ల్యూకేమియా. సో మనం అప్పుడు గ్రోయింగ్ పెయిన్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. అంటే లైక్ సపోర్టివ్ కేర్, గ్రోయింగ్ పెయిన్స్కి స్పెసిఫిక్గా ఈ ట్రీట్మెంట్ ఇస్తాము అని కాదు, జస్ట్ సపోర్టివ్ కేర్. కాకపోతే దీన్ని మనం వేరే వాటి నుంచి డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి అన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు వైటమిన్ డెఫిషియన్సీస్, వీటి వల్ల కూడా లెగ్ పెయిన్స్ అని, హ్యాండ్ పెయిన్స్ అని, బోన్ పెయిన్స్ చెప్తూ ఉంటారు పిల్లలు. అలా అంటే లైక్ ఈజీగా టైర్డ్ అయిపోవడం, ఈజీ ఫటీగ్ ఇవన్నీ రావడం అనేది కామన్. అలా ఉన్నప్పుడు మనం వైటమిన్ డెఫిషియన్సీస్కి కూడా టెస్ట్ చేసుకొని ఇఫ్ ఎట్ ఆల్ డెఫిషియన్సీస్ ఉంటే కనుక దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రధానంగా మీ దగ్గరికి గ్రోత్ పెయిన్స్ అంటే ఈ ఏజ్ వాళ్ళు వస్తున్నారని, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు? యూజువలీ మా దగ్గరికి అంటే అరౌండ్ యాక్టివ్ చిల్డ్రన్ అనమాట. నేను చెప్పాను ఇంతకుముందుకు 3 to 12 years ఈజ్ ద మోస్ట్ కామన్ ఏజ్. బట్ 3 years పిల్లలు అంటే అప్పుడు అంతగా ఎక్స్ప్రెస్ చెయ్యరు పెయిన్ వస్తుంది ఇలా అని. సో మా దగ్గరికి యూజువలీ కొంచెం 8 to 9 years పిల్లలు అలా వస్తుంటారు. అంటే లైక్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీస్, అంటే స్కూల్లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, అలాంటి చిల్డ్రన్ యూజువల్లీ వస్తుంటారు. ఎందుకంటే డే అంతా యాక్టివ్గా ఉంటారు, ఈవినింగ్ కల్లా కొంచెం ఫటీగ్ అయిపోయి అలా క్రాంప్స్ లాగా వచ్చేసి పెయిన్ వస్తుంది. సో యూజువల్లీ 8 to 10 years పిల్లలు మా దగ్గరికి వస్తుంటారు. ఈ గ్రోత్ పెయిన్స్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? యూజువలీ లైక్ ఎలా అంటే గ్రోత్ పెయిన్స్కి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదు. లైక్ చాలా రీసెర్చెస్ జరిగాయి దీని గురించి. ఇంతకు ముందుకు ఎలా అనుకునే వాళ్ళంటే గ్రోయింగ్ పెయిన్స్ అంటే మనకు గ్రోత్ స్పర్ట్, పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా, గ్రోయింగ్ ఎండ్ ఆఫ్ ద బోన్, మనకు బోన్లో ఒక ఎండ్స్ అనేవి గ్రోయింగ్ పార్ట్స్ అన్నమాట. అంటే అక్కడ మనకి గ్రోత్ జరుగుతుంది, లెంత్ పెరగడం అనేది అవన్నీ గ్రోత్ ప్లేట్ మీద డిపెండ్ అవుతాయి. సో చాలా ఇంతకుముందు థియరీస్ ఏమొచ్చేవి, గ్రోత్ స్పర్ట్ అంటే పిల్లలు పెరుగుతున్నారు, ఎదుగుదల ఉంటుంది కదా, ఆ టైంలో పెయిన్ వస్తుంది అని దానికి రిలేట్ చేసేవాళ్ళు. బట్ దాని గురించి కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది, అంత స్పెసిఫిక్ రీజన్ అంటూ మనకేమీ ఉండదు. కానీ కొన్ని రీజన్స్ ఏంటి అంటే బోన్ ఫెటీగ్ అని అంటాం. దీస్ ఆర్ బేసికలీ మజిల్ పెయిన్స్ అండ్ బోన్ ఫెటీగ్ పెయిన్స్ అలా అని అనుకోవచ్చు మనం. ఈ గ్రోత్ పెయిన్స్ రాకుండా పూర్తిగా నివారించగలమా మనం వీటిని? దీనికి అంటే నివారణ అంటే మనకు అదేదన్నా ప్రాబ్లం అయితే దాన్ని నివారించడం అనేది ఆలోచించవచ్చు. దిస్ ఈజ్ లైక్ నార్మల్ చైల్డ్ గ్రోత్లో అదొక ప్రాసెస్ అంతే. మనకేం స్పెసిఫిక్గా అది మన డిసీజ్ అయితే కనుక అప్పుడు నివారించడము అలా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు చైల్డ్కి గ్రోయింగ్ పెయిన్స్ ఉన్నాయి, డైలీ పెయిన్ అని అంటున్నారు అంటే వాళ్ళని కొంచెం ఇంటికి వచ్చాక సపోర్టివ్ కేర్ ఇవ్వడము, సూదన్ చేయడము ఇలా. అండ్ మంచి న్యూట్రిషన్ మంచిగా ఉంటుంటే ఈ గ్రోత్ పెయిన్స్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. లైక్ యాక్టివ్, లైక్ కాల్షియం రిచ్ డైట్ కానీ, వైటమిన్ D3 డెఫిషియన్సీ లేకుండా కూడా అలా కాల్షియం రిచ్ అండ్ వైటమిన్స్ A, E కూడా మనము అడిక్వేట్ ఉండేలా చూసుకోవాలి. సో దట్ మనం పెయిన్స్ అవాయిడ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గ్రోత్ పెయిన్స్ వచ్చే ముందు ఫీవర్ అలా ఏమైనా వస్తుందా పిల్లలకి? యూజువల్లీ గ్రోత్ పెయిన్స్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఫీవర్ ఆర్ ఎనీ ఇల్నెస్. అంటే లైక్ సిక్ చైల్డ్ కాదు, దట్ ఈస్ నార్మల్ చైల్డ్ అనమాట. సో ఫీవర్ వచ్చింది అంటే మనము వేరే రీజన్స్ ఆలోచించాల్సింది ఉంటుంది. లైక్ ఐ సెడ్ బిఫోర్, ఇంకేదన్నా ఇన్ఫెక్షన్ కానీ అలా ఆ వేలో థింక్ చేయాల్సింది ఉంటుంది. ఫీవర్ అసోసియేటెడ్ పెయిన్స్ లైక్ వైరల్ ఫీవర్స్లో కూడా మనకి పెయిన్స్ వస్తాయి. సో దోస్ ఆర్ నాట్ గ్రోత్ పెయిన్స్. సో వైరల్ ఫీవర్ ఏదన్నా ఉందా అని దానికి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. డాక్టర్ గారు, ఈ గ్రోత్ పెయిన్స్కును అలాగే వేరే వాటికి డిఫరెన్షియేట్ చేయడానికి ఇందాక స్కాన్స్ అన్నారు కదా, అసలు ఈ స్కాన్స్ అనేవి పిల్లలకి హానికరమా లేకపోతే చేయొచ్చా? అంటే చాలామంది చిన్నపిల్లలకి స్కాన్స్ అంతా అయితే యూజువల్లీ ఎలా అంటే మనకి
ఎక్స్రేస్ అంటారా, మినిమల్ రేడియేషన్ ఉంటుంది. లైక్ మంచి సెటప్లో సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర అయితే నో ప్రాబ్లం అండి. ఎక్స్రేస్లో మరీ అంత రేడియేషన్ ఏం రాదు మనకి. ఒక్క ఎక్స్రేకి మినిమల్ రేడియేషన్, సో దానికేం భయపడక్కర్లేదు. ఎంఆర్ఐ చాలా సేఫెస్ట్. ఎంఆర్ఐ మనము చేయొచ్చు పిల్లలకి, దానివల్ల ఏం రేడియేషన్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. సిటీ స్కాన్ అనేది మనకు కొంచెం రేడియేషన్ ఎక్కువే ఉంటుంది, అది అంత సేఫ్ కాదు. కాకపోతే మనం డయాగ్నోస్ చేయడానికి రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుంటాం అప్పుడు, అంతే. సో సిటీ స్కాన్ అనేది కొంచెం రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది, బట్ అది అవసరమైతేనే ప్రిస్క్రైబ్ చేస్తాం. పిల్లల్లో కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లోనే ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దాని గురించి పెద్ద వరి అవ్వక్కర్లే. ఎంఆర్ఐ అనేది అసలు సేఫెస్ట్. మనము లైక్ అది మనకి ఒక డయాగ్నోస్టిక్ టూల్లా మంచిగా పనిచేస్తుంది. ఈ గ్రోత్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి కండిషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి? మొత్తం బాడీ అంతా పెయిన్స్, లేదా బాడీ అంతా పెయిన్స్ ఉండి విత్ ఫీవర్ లేదా బ్యాక్ పెయిన్ అలాంటివి ఉంటే అవి గ్రోత్ పెయిన్స్ కాదు. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదా సింగిల్ లెగ్ పెయిన్ కానీ, స్మాల్ జాయింట్ పెయిన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు వెళ్ళాల్సింది ఉంటుంది. లేదా సమ్ టైమ్స్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఫుల్ స్వెల్లింగ్ విత్ ర్యాష్ ఉంటాయి కొన్ని ఫీవర్స్లో. అలా ఉన్నప్పుడు కానీ ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సింది ఉంటుంది. డాక్టర్ గారు, ఈ గ్రోత్ పెయిన్స్ ఉన్న పిల్లల్లో ఈ గ్రోత్ పెయిన్ వలన ఏమైనా అంటే కుంటడం లాంటిది అలా ఏమైనా ఉంటుందా? అంటే ఫ్యూచర్లో అలాంటివి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, గ్రోత్ పెయిన్స్ వల్ల మనకి ఎలా అంటే ఫ్యూచర్లో దానివల్ల ఏదో డిఫార్మ్ అయిపోవడము, కుంటడం అంటే లింపింగ్ అలా ఏమీ ఉండదు. వన్స్ ఒకవేళ మనం చైల్డ్ లింపింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే మనము వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఫర్దర్. లింపింగ్ ఉంది అంటే సమ్ ట్రామా కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఇంకేదన్నా రీజన్ ఉండొచ్చు. అలా అని చెప్పి గ్రోత్ పెయిన్ వల్ల ఫ్యూచర్లో లింపింగ్ వస్తుందా అంటే అలా ఏమీ ఉండదు. లింపింగ్ వచ్చింది అంటే అది గ్రోయింగ్ పెయిన్స్ కాదు, ఇంకేదన్నా రీజన్ ఉండాలి. సో లింపింగ్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ గ్రోయింగ్ పెయిన్స్. యూజువలీ మేము దీన్ని రికరెంట్ లింప్ పెయిన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటాము. అంటే లైక్ రికరెంట్ అంటే తరచుగా రావడం అన్నమాట. తరచుగా వస్తూ ఉంటాయి పెయిన్స్. సరే టాబ్లెట్స్ వేసుకున్నామా, తగ్గిపోయిందా ఇప్పటికీ అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చింది, టాబ్లెట్స్ వేసేసుకున్నాము, ఒక 5 to 7 days ఉండి ఫీవర్ తగ్గిపోతుంది, అలా ఉండదన్నమాట. ఈ గ్రోత్ పెయిన్స్ అనేవి రికరెంట్ ఉంటాయి, రికరెంట్ లింప్ పెయిన్స్ ఇన్ చైల్డ్హుడ్ అన్నమాట. అది మనకు కొంచెం 12 years అలా దాటేంత వరకు మధ్యలో వస్తూనే ఉంటాయి గ్రోయింగ్ పెయిన్స్ అనేవి. అలాగే ఇప్పుడు ఈ గ్రోత్ పెయిన్స్ అనేవి ఓన్లీ కాళ్ళలోనే వస్తాయా, లేకపోతే చేతులకు ఇంకా ఏదైనా భాగాలకు వచ్చే ఛాన్స్ ఉందా? యూజువలీ మనము లెగ్స్కి అబ్జర్వ్ చేస్తాము గ్రోయింగ్ పెయిన్స్. లెగ్స్కి అంటే లైక్ కాఫ్ రీజన్, ఇవి పిక్కలు అంటాం కదా, కాఫ్ రీజన్ కానీ, థై మజిల్ పెయిన్స్ కానీ, అలా కాలుకి మోకాలికి వెనక భాగంలో కానీ, లెగ్కి వెనక భాగం లేదా ముందు భాగం అలా వస్తుంటాయి. లాగినట్టుగా ఉంటుంది మనకి పెయిన్ అనేది. బ్యాక్ పెయిన్ లేదా అప్పర్ లింబ్ పెయిన్స్ అనేవి గ్రోయింగ్ పెయిన్స్ వల్ల రాదు యూజువల్లీ. డాక్టర్ గారు, రెస్ట్లెస్ పెయిన్ అలాగే గ్రోయింగ్ పెయిన్స్ అనేవి రెండు సేమేనా, డిఫరెన్షియేట్ ఏంటి? అయితే ఇది రెస్ట్లెస్ లెగ్స్ అంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అండి. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది గ్రోయింగ్ పెయిన్స్ డిఫరెంట్. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్లో ఎలా అంటే దే హ్యావ్ అర్జ్ టు మూవ్ ద లెగ్స్ అనమాట. లెగ్స్ మూవ్ చేస్తూ ఉంటారు అండ్ ఆ పెయిన్ చాలా ఇంటెన్స్ ఉంటుంది. 2 నైట్ టైమ్సే వస్తాయి, వాటికి వేరే రీజన్స్ ఉంటాయి. అయితే రెస్ట్లెస్ లెగ్స్ అండ్ గ్రోయింగ్ పెయిన్స్ ఏంటంటే, గ్రోయింగ్ పెయిన్స్ మనకు అంత ఇంటెన్స్ ఉండదు, జస్ట్ థ్రాబింగ్ అండ్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది. దాంట్లో ఎలా అంటే లెగ్స్ మూవ్ చేస్తూ ఉంటారు పిల్లలు, సో దట్ కొంచెం రిలీఫ్ వస్తూ ఉంటుంది. దీంట్లో గ్రోయింగ్ పెయిన్స్లో మూవ్ చేసినప్పుడు రిలీఫ్ రావడము అలా ఉండదు అండ్ అంత సివియర్ పెయిన్ ఉండదు. ఇది చాలా మైల్డ్ పెయిన్ కంపేర్ టు రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనమాట. డాక్టర్ గారు, ఫైనల్గా ఈ గ్రోయింగ్ పెయిన్స్ గురించి పేరెంట్స్కి మీరు ఏ మెసేజ్ ఇస్తారు? ఒకటే అండి, గ్రోయింగ్ పెయిన్స్ యాక్టివ్ చిల్డ్రన్లో ఉంటుంది. మీ చైల్డ్ యాక్టివ్గా ఆడుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు అండ్ దానివల్ల స్కూల్ మానేయడం కానీ, ఆడుకోవడానికి వెళ్ళకుండా పెయిన్ వస్తుందని ఇంట్లోనే ఉండడం కానీ చేయట్లేదు, ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు అండ్ స్కూల్కి కూడా నార్మల్గా వెళ్తూ ఎవ్రీడే నైట్ కానీ ఈవినింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పెయిన్ అంటున్నారు అంటే జస్ట్ లీవ్ దెమ్ అలోన్. మరీ పెయిన్ మనం సపోర్టివ్ కేర్ ఇవ్వండి. నేను చెప్పినట్టు ఆ సపోర్టివ్ కేర్ ఇచ్చాక కూడా తగ్గట్లేదు, లేదా పెయిన్ నెక్స్ట్ డే మార్నింగ్కి పర్సిస్ట్ అవుతుంది, స్కూల్కి వెళ్ళట్లేదు, లేదా ఆడుకోవడానికి యాక్టివిటీస్లో పాల్గొనడానికి ఇష్టపడట్లేదు పెయిన్తో,
అలా అనుకున్నప్పుడు అప్పుడు డాక్టర్ని యూ హ్యావ్ టు కన్సల్ట్. అండ్ ఏదన్నా సింగిల్ లెగ్ పెయిన్ కానీ సింగిల్ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ 2 లెగ్స్కి వస్తూ చైల్డ్ యాక్టివ్గా ఉన్నారు, మంచి న్యూట్రిషన్ అంతా బాగానే తీసుకుంటున్నారు అంటే, ఆ ఏజ్కి తగ్గట్టుగా న్యూట్రిషన్ తీసుకుంటున్నారంటే జస్ట్ స్టే కామ్. అండ్ దీస్ ఆర్ వెరీ కామన్ థింగ్స్ ఇన్ చిల్డ్రన్. సో దీని గురించి పెద్దగా భయపడనక్కర్లేదు. ఓకే డాక్టర్ గారు, గ్రోయింగ్ పెయిన్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాటి హెల్త్ కేర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.